చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. ఆ బంగారు గని యజమాని అక్రమార్జనలు, అవినీతిపరులతో సంబంధాలు బయటపడాలి అంటున్నావు. మరి నువ్వు చేస్తున్న పనేంటి? ఈ ప్రశ్న వేస్తావని నాకు తెలుసు. కానీ దానికి సమాధానం నేనిప్పుడు చెప్పను. నీవే తర్వాత ఎప్పుడైనా తెలుసుకుంటావు. ఈ విషయం ముందే చెప్పాను కూడా. ఇక మరో సందేహం కూడా నీలో ఉండుండొచ్చు. ఇలాంటి వ్యవహారంలో సిన్సియర్ అయిన అధికారినైనా నన్నెందుకు వినియోగించుకుంటున్నారు, వేరే ఏ అధికారినైనా వినియోగించుకోవడానికి కారణం ఏంటి అని. విను అది కూడా. ఆ బంగారు గని మనిషి మీ డిపార్ట్మెంట్ వారికి భయపడినంతగా మరే డిపార్ట్మెంట్కు భయపడడు. మీ డిపార్ట్మెంట్లో సిన్సియర్ ఆఫీసర్ అయినా మరింత భయపడతాడు. నిన్ను ఎంచుకోవడానికి కారణం ఈ సిన్సియరిటే కాదు, మరికొన్ని అంశాలు కూడా మాకు కలిసి వచ్చాయి. ఆ మాటలకి డిఎస్పి ఆసక్తిగా వినసాగాడు. నిన్ను కాక మరో ఆఫీసర్ని వినియోగించుకున్నామనుకో, అతను నీలా సిన్సియర్ కాదనుకో, ఏం చేస్తాడు వాడు? ఆ బంగారు గనిగాడు కుమ్మక్కైపోతారు. దొంగల్లో మంచి దొంగలుంటారు కాబోలు అని తనలో తాను చిన్నగా నవ్వుకున్నాడు డిఎస్పి. మరలా ఏదో అనబోయాడు. అంతలో ఎస్జార్ సెల్ రింగ్ అయింది. సెల్ను చేత్తో పట్టుకొని అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు వచ్చినా ఈ భూమి మీద మీరుండరు, జాగ్రత్త. డిఎస్పిని తీసుకెళ్తున్న బండిలోనూ దాని వెనుక ఫాలో అయ్యేవారి బండిలోనూ మన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో నువ్వు కాంటాక్ట్లో ఉండు. ఏదైనా జరగరాంది జరిగేలా ఉంటే మన సీక్రెట్ కోడ్ ద్వారా తెలియపరచు. లొకేషన్లోని మన అనుమానాన్ని వాటిని ధ్వంసం చేసి మరో సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాం. మీరు దొరికిపోతే వచ్చిన నష్టమేమీ లేదు. డబుల్ క్లోరోఫామ్ బాక్సుల్ని బ్లాస్ట్ చేస్తారు. అందుకే మన వాళ్లను అక్కడ సిద్ధంగా ఉంచాం. మీ అందరి వద్ద క్లోరోఫామ్కు యాంటీడాట్స్ ఇన్హీలర్స్ ఉన్నాయి కదా, కనుక మీకేమి ఇబ్బంది కలగదు. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు గాఢంగా శ్రోత పడిపోతారు కనుక వాళ్ళతో మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు. ఒకవేళ ఎవరైనా దగ్గరకు వచ్చి అటాక్ చేయాలనుకున్నా కంగారు పడద్దు. మీ వద్దనున్న P++ ఇంజెక్షన్స్ మందులు లోడ్ చేసిన సిరంజులు ఉన్నాయి. వాటిని ఉపయోగించి తప్పించుకోండి. తర్వాత పోలీస్ ఫోర్సు, పై అధికారులు ఎంతమంది వచ్చినా మనకు సమస్య రాదు. వాళ్ళు వచ్చేలోపునే మనమందరం ఈ సిటీనే వదిలేస్తాం. మిస్టర్, వింటున్నావా? వింటున్నాను సార్. అర్థమైందా? అయింది సార్. గో హెడ్. అలాగే సాబ్. కారు 50 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. మధురవాడలో ప్రవేశించి మెయిన్ రోడ్డుకు పక్కనున్న ఓ జూనియర్ కాలేజీ విడిచిపెట్టారు. కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళ బైక్స్, కాలేజీ బస్సులతో ట్రాఫిక్ జామ్ అయినందుకు కాసేపు కారాపాడు డ్రైవర్. ఆ వ్యవధిలో దిగిన సెక్యూరిటీ మనిషి తన బాస్ నుండి వచ్చిన ఫోన్ ఇన్స్ట్రక్షన్స్ను మరోసారి నెమరేసుకున్నాడు. కేకే దాబా వదిలి వెళ్ళిన అరగంటలోపునే తనకు వచ్చిన మెసేజ్ చూసుకున్న మోహన్ ఉలిక్కిపడ్డాడు. అతని మెదడు కొన్ని క్షణాల పాటు మొద్దుబారిపోయింది. తర్వాత మెల్లగా తేరుకున్నాడు. ఏం చెయ్యాలి, ఏ పద్ధతిలో వెళ్ళాలి అనుకుంటున్న దశలో మళ్ళీ రెండోసారి మెసేజ్ రావడంతో అతనికి ఒక ఊహ మెరుపులా మెరిసింది. వెంటనే రిప్లై మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ చూసిన లావణ్య ఆశ్చర్యపోయింది. గుండె నిండుగా ఊపిరి తీసుకొని నిట్టూర్చింది. మమ్మీ కళ్ళు మూసుకొని తన లోకంలో ఉంది. తనకొచ్చిన మెసేజ్ చూపించాలనుకుంది, కానీ డిస్టర్బ్ అవుతుందేమో అని భావించి ఆ ప్రయత్నం మానుకుంది. హలో బాబాయ్, నేను మోహన్ని. నీ ఎంగేజ్మెంట్ ఆదివారం కదన్నయ్యా. వదిన నిన్న ఉదయాన్నే వచ్చి చెప్పారు. అందరం వస్తున్నాం. థ్యాంక్ యూ బాబాయ్. మీరు ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉన్నా. మళ్ళీ ఏదైనా విశేషమా? మోహన్ 10 నిమిషాల్లోనే విషయమంతా సంక్షిప్తంగా చెప్పాడు. తర్వాత కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టుకున్నాడు. సందేహాలు నివృత్తి చేసుకున్నాడు. పావుగంట లోపునే ఫీల్డ్ ఆపరేషన్స్కు రంగం సిద్ధమైపోయింది. బయటకు వచ్చాడు బాబాయ్. సాయంత్రం తొందరగానే చీకటి పడే సీజన్. మధురవాడకు దక్షిణం వైపున క్రికెట్ స్టేడియంలో క్రికెట్ వన్స్ డే మ్యాచ్ జరుగుతోంది. ఇండియా గెలిచింది. ఒక్కటే కేరింతలు, గోలగోల. క్రికెట్ అంటే యూత్, యూత్ అంటేనే కెవ్వు కేక. రోడ్డంతా కెవ్వు కేకలే. ట్రాఫిక్ను క్లియర్ చేయలేక ట్రాఫిక్ పోలీసులు కింద మీద పడుతున్నారు. కారులో ఉన్న సెక్యూరిటీ కూడా కిందకు మీద అయిపోతున్నాడు. పక్కనున్న డ్రైవర్ని గట్టిగా హెచ్చరిస్తున్నాడు తొందరగా పోనీయమని. ఆ కారు పావుగంట క్రితం నుండి ట్రాఫిక్లో చిక్కుకుంది.
ఎలా పోనీయాలి సార్, అంతా గుంపులు గుంపులుగా వస్తున్నారు. బళ్ళు అలాగే వస్తున్నాయి, ట్రాఫిక్ కదలటం లేదు. ఇటు నుంచి చూస్తున్నారుగా. మరో 5 నిమిషాలు గడిచాయి. ట్రాఫిక్ మధ్యలో ఇరుక్కున్నాయి వాహనాలు. అంతటా సాయంత్రపు రద్దీ, అందులోనూ క్రికెట్ రద్దీ. గెలిచిన వాళ్ళు గోల. ఒక చోట కారు ఆగిపోయింది. ఏమైంది? పంచర్ అయినట్టుంది సార్, రైట్ సైడ్ బ్యాక్ వీలు. వెనక నుండి ఒకటే హారన్ల మోత. ఓ పోలీస్ ఆయన వచ్చాడు. ఏం డ్రైవరు, కారు పోనీయవేం? గ్రీన్ సిగ్నల్ పడింది, కనపడలేదా? టైర్ పంచర్ అయింది సార్. అయితే ట్రాఫిక్ మధ్యలో ఉంచేస్తావా? ఆ సైడ్కి తీసుకుపో అన్నట్టు నీ సీట్ బెల్ట్ ఏది? డ్రైవర్ గతుక్కుమన్నాడు. ఏదో చెప్పబోయాడు. ముందు నీ బండిని సైడ్కి తీసుకురా. సెక్యూరిటీ మనిషి కూడా ఏదో చెప్పబోయాడు. లోపలున్న రాగిణీదేవి మతిపోయిందాన్లా చూడసాగింది. లావణ్యకు కాస్త ధైర్యం ఉన్నా టెన్షన్ మాత్రం తగ్గటం లేదు. వదిలేయండి సార్. సెక్యూరిటీ మనిషి చప్పున ఓ 100 నోటు తీసి పోలీస్ వ్యక్తికి ఇవ్వబోయాడు. ఎవరు నువ్వు, డబ్బిస్తున్నావేంటి? గట్టిగా అరవకండి సార్ అంటూ జేబులోంచి మరో 100 తీశాడు. అంతలో మరో 2 పోలీసులు అక్కడికి చేరుకున్నారు ఏమైందంటూ. డ్రైవర్కు మరో మార్గం లేక కారుని రోడ్డు పక్కగా మళ్లించాడు. వెనకనే పోలీసులు అనుసరించారు. వాళ్ళల్లో ఒకడు డ్రైవర్ను, అతని పక్కనున్న వ్యక్తిని ఫ్లాష్ కామ్తో ఫోటోలు తీశారు. కెవ్వు నరిచాడు సెక్యూరిటీ. ఏంటి సార్ ఫోటోలు తీస్తున్నారేంటి? నోర్ ముయ్, వాగకు. కారు పంచర్ అయ్యాక ట్రాఫిక్ క్లియర్ కోసం దాన్ని పక్కకు తీయాలి. మేం వచ్చి తీయమని చెప్పేదాకా అలానే ఉంచేశావు. అది మొదటి తప్పు. సీటు బెల్టుకోకపోవడం మరో 2వ తప్పు. చూడకుండా వదిలేయమని లంచం ఇవ్వబోవడం 3వ తప్పు. స్టేషన్కు పద. రాగిణీదేవికి మహా విసుగ్గా ఉంది. ఇతనే ఒక పోలీస్ అయ్యుండి పోలీసులకు లంచం ఇవ్వడం ఏంటి? తన తప్పులకు అపాలజీ కోరచ్చు, లేదా తనెవరైనది ఎవరికి పంపించేది చెప్పి క్షమాపణ చెప్పచ్చు. అలా చేయడేం? కారును రోడ్ సైడ్కి తీసుకొచ్చాడు డ్రైవర్. అదే క్షణం డ్రైవర్ని బయటకు లాగి వాళ్ళ జీప్ ఎక్కించారు పోలీసులు. గమనించిన సెక్యూరిటీ చెమటలు పట్టాయి. పరుగున వెళ్ళి తీసుకుపోతున్న పోలీసులకు అడ్డుపడి కొత్త 2000 రూపాయల నోట్లు 2 తీసి ఇవ్వబోయాడు. సార్, వీడెవడో మనకి గాంధీ బొమ్మల్ని చూపించి ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తున్నాడు సార్. లాక్కుపోతున్న ఇద్దరిలో ఒక పోలీస్ అవడంతో ముందు నడుస్తున్న పెద్ద పోలీస్ అయిన వాడిని జీప్లో కుదేయండి అన్నాడు. అదే క్షణం వెనకనే మఫ్టీలో ఫాలో అవుతున్న మరో 4 పోలీసులు సెక్యూరిటీ వాడి పెడరెక్కలు విరిచి పట్టుకొని వెనక పోలీస్ జీప్ ఎక్కించారు. మరుక్షణం ఒక పోలీసు వాడి చేతికి బేడీలేసేశాడు. సెక్యూరిటీ మనిషి ప్రతిఘటించే అవకాశం ఏమాత్రం లేకుండా పోయింది. ఆ దృశ్యాన్ని కారు లోపల ఉండిపోయి బిక్కు బిక్కుమంటూ చూస్తున్న రాగిణీదేవికి ఏం చేయాలో చప్పును గుర్తొచ్చింది. లావణ్య చేతిలోని సెల్ తీసుకొని తన భర్తకు ఫోన్ చేసింది. అదేమో స్విచ్ ఆఫ్ అని వినిపిస్తోంది. డోంట్ వరీ మేడం, ఐ యామ్ హియర్ అని చప్పునక్కడ ప్రత్యక్షమయ్యాడు ఓ యువకుడు. మోహన్ అని వెర్రికేక పెట్టింది లావణ్య. డోంట్ వరీ, వీఆర్ సేఫ్, కమాన్. మనం ఇక్కడ ఉండటం క్షేమం కాదు. క్విక్గా దిగండి. వెంటనే సేఫ్ ప్లేస్లోకి వెళ్ళిపోవాలి. అసలు ఏమైంది మోహన్? సేఫ్ ప్లేస్లోకి వెళ్ళాక చెప్తాను. మరి డాడీ? ఒక్క క్షణం ఆగి, ఆయన సేఫ్గానే ఉన్నారు. నీకు తెలుసా, ఆయన చాలా బ్రిలియంట్ ఆఫీసర్. లావణ్య కళ్ళు మెరిశాయి డాడీని పొగిడినందుకు. ఓ 50% మెరుపు డాడీ కన్నా బ్రిలియంట్ నీవే అన్న సూచనకు మిగిలిన 50% మెరుపు అందులో కలిసిపోయాయి. అదే సమయాన ఓ కారు అక్కడికి వచ్చింది. తొందరగా దిగండి మేడం, మనం వెళ్లాల్సిన కారు వచ్చేసింది అన్నాడు. తల్లి కూతుళ్ళు కారు దిగారు. పక్కనే సిద్ధంగా ఉన్న కారు ఎక్కారు. కారు లోపల లైట్లు వేయబడలేవు. ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు మోహన్. కారు సీతమ్మధార వైపు వెళ్ళింది. 5 నిమిషాలు గడిచాక మోహన్కు ఫోన్ వచ్చింది. విషయం కమ్యూనికేట్ అయ్యాక కారు ఆపించాడు. సారీ మేడం, నేను అర్జెంటుగా వెళ్ళాలి, మళ్ళీ మిమ్మల్ని కలుస్తా అంటూనే కారు దిగిపోయాడు. రాగిణీదేవి మతిపోయిందాన్లా అయిపోయింది. లావణ్య ఏదో అనబోయింది. అదే సమయానికి ఓ జీప్ వచ్చి కారు పక్కన ఆగింది. జాగ్రత్త లక్ష్మణ్, మిసెస్ డిఎస్పీ గారిని, వారి అమ్మాయిని బాబాయ్ ఇంటికి జాగ్రత్తగా చేర్చు. ఓకే బై లావణ్య, వస్తా. మోహన్ 1 మినిట్. సారీ, ఇప్పుడు ఏం చెప్పలేను, వ్యవధి లేదు. బీ హ్యాపీ, నో వర్రీ, వస్తా ఆంటీ అంటూ పక్కనున్న ఆగిన జీపులోకి ఎగిరి కూర్చున్నాడు మోహన్. జీపు సర్రని రివర్స్ చేసుకుని పరుగుదీసింది.
తనేమైనా కలగంటుందా, లేక ఏదైనా థ్రిల్లర్ సినిమాను చూస్తోందా అయోమయంగా అంటూ తికమకలో మడిపోయింది లావణ్య. గోధుమ రంగు సుమ ఒకటి మధురవాడ వైపు సగం స్పీడ్ తగ్గి వెళ్తోంది. అది అంతకు మునిపే 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి వచ్చింది. సాబ్, మనం ముందుగా అనుకున్న స్పాట్కు వచ్చి 10 నిమిషాలైంది. వాంటెడ్ రాలేదు సాబ్. ఇప్పటికి 7 సార్లు ఫోన్ చేసినా సాబ్ లిఫ్ట్ చేయడం లేదు. ఎస్జేఆర్ అసహనంగా అరగంట నుండి అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు. ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని తన సందేహం నోట్ నుండి బయటకు వచ్చి అవతల వాడికి చేరింది. తెలియదు సాబ్. ట్రాఫిక్ ఎక్కువగా ఉందా? చాలా ఉంది సాబ్. క్రికెట్ మ్యాచ్ అయ్యిందంట. జనం విరగబడుతున్నారు రోడ్ల మీద. అయితే ఆ గోలలో రింగ్ అవుతున్నా వినబడలేదేంటో. ఏం చేయమంటారు సాబ్? మీరు నెమ్మదిగా వెళ్ళి చూడండి. 5 నిమిషాలు అయ్యాక మళ్ళీ నాకు చెప్పండి. అలాగే సాబ్. ఏం జరిగింది అసలు? ప్లాన్ బెడ్స్ కొట్టిందా? ఇప్పటికిప్పుడు మరో కొత్త ప్లాన్కు అవకాశం ఉందా? అతన్ని చూస్తున్న వారికి ఏమైందని అడిగే ధైర్యం లేకపోయింది. అంతలో ఓ చోట రోడ్డు కొంతమేర క్లియర్ అవడంతో సుమో వేగం పెరిగింది. 3 నిమిషాల్లోనే రోడ్ టర్న్లో ఉన్న జేసీబీని బలంగా గుద్దుకుంది. బళ్ళుమని సుమో హెడ్లైట్స్ పగిలిపోయాయి. సుమో డ్రైవర్ గబాల దిగాడు. రోడ్డు మధ్యన ఆపిన జేసీబీ డ్రైవర్ను దొరకపుచ్చుకొని 4 పీకాలని, అరేయ్ సడన్ బ్రేక్ ఎందుకేసావు అని జేసీబీ డ్రైవర్ని అడిగాడు. ఇయ్యకపోతే ఎదురున్న ఆటో నా బండి కింద దూరిపోయేది అని గట్టిగా చెప్పాడు. నా బండి లైట్లు ఇరగొట్టావు, 4000 డబ్బులుది అంటూ ఓ బూత్ ఇసిరాడు. ఏంట్రా జరిగింది చెప్తే ఇనుకోక డబ్బులు అడుగుతున్నావు? పైగా బూతులు వస్తున్నాయి నోటి నుండి. అసలు నీది వైజాగేనా? ఈ రోడ్లో ఎంత స్పీడ్లో తోలుతున్నావురా బండిని? సుమో డ్రైవర్ అదంతా తనకు అనవసరం అన్నట్లుగా మరో బూతు విసిరాడు. ఇక లాభం లేదురా, నీ సంగతి చూడాలి అంటూ జేసీబీ దిగాడు డ్రైవర్. వాడి వెనకనే క్లీనరు దిగుతూనే ఇద్దరు పడి వంటి సుమో డ్రైవర్ దవడల్ని పగలగొడుతున్నారు. తమ డ్రైవర్నెవరో దేహశుద్ధి చేస్తున్న విషయం గమనించారు సుమోలోని వాళ్ళు. వాళ్లలో ఇద్దరు కిందకు దిగి అలర్ట్ అయ్యారు. ముందుకు నడిచారు. క్రమంగా గుమిగూడుతున్న జనం ఆ ఇద్దరిని కవర్ చేసేసింది. ఏమైందో చూడండి వాళ్ళలో సీనియర్ ఒకడు ఆజ్ఞాపించడంతో సుమోలో మరో ఇద్దరు దిగారు. వాళ్ళు దొమ్మిలో చిక్కుకుపోయారు. ఏయ్ డ్రైవర్, అరే డ్రైవర్ ఏడి? ఏ లోపలెవరు? గట్టిగా అడిగాడు ఆ సమయానికి వచ్చిన ఓ ట్రాఫిక్ పోలీస్. సార్, మీ డ్రైవర్ ఏడి? ముందున్న జేసీబీ డ్రైవర్ సడన్గా బండి ఆపాడు సార్. మా బండి దానికి గుద్దుకుంది. హెడ్లైట్స్ పగిలాయి సార్. నేను అడుగుతుంది మీ డ్రైవర్ ఏడి అని. అడగడానికి వెళ్ళిన మా డ్రైవర్ని ఆ జేసీబీ మనుషులు కొడుతున్నారు సార్. అయితే మీ డ్రైవర్ వచ్చేంతవరకు ఇలా నడి రోడ్లో బండి ఆపేస్తావా అని హోంకరించాడు. లేదు సార్, నీకు బండి తీయడం వస్తే రోడ్డు పక్కకు తీ, లేదంటే నేనే తీస్తా. బిరెందుకు సార్, నేనే తీస్తా అంటూ బండి దిగాడు. వాడు డిఎస్పీ కస్టడీ ఇన్ఛార్జ్. వెనక నుండి చిన్న వాహనాలు ఆగకుండా పక్క నుండి దూసుకుపోతుంటే పెద్ద వాహనాలు అదే పనిగా హారన్ కొడుతూనే ఉన్నాయి. అంకుల్ నేనే, డోంట్ వరీ, మీ సీట్లో హైట్ తీసుకోండి అంటూ మెరుపు వేగంతో వచ్చి హెచ్చరించిన మోహన్ను ఆ క్షణమే గమనించాడు కస్టడీ ఇన్ఛార్జ్. మరుక్షణమే అదే వేగంతో వచ్చి ఒకే ఒక్క దెబ్బ మోహన్ మొహాను కొట్టాడు. ఆ దెబ్బ ముక్కుకు కానీ నోటికి కానీ మెడక భాగంలో కానీ తగలలేదు. ఉడుపుగా అడ్డుకున్నందుకు కానీ ఆ దెబ్బ నుదుటి భాగం తగిలింది. తలకాయ పగిలిందేమో అనుకున్నాడు ఆ క్షణం. ఆ వెంటనే మరో దెబ్బ తగిలింది. అడ్డుకున్న చేతి మీద చెయ్యి విరిగిందేమో అని భయపడ్డాడు. వీడెవడో మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేక శిక్షణ పొందినట్టున్నాడు. వాడిని ప్రతీకారపు దెబ్బలు కొట్టడం కన్నా డిఎస్పీని రక్షించడం ముఖ్యం. తన మీదకు రాక్షసుల్లా దూసుకొస్తున్న వాడిని తప్పించుకొని తన శరీర బలంతో కుడికాళ్ళు తెచ్చుకొని ఒకే ఒక కిక్కిచ్చాడు మోహన్. వాడి కుడికాలి మడత బదులు కీళ్ళు వెనక్కి వంగిపోయి అన్నంత బాధతో చెవుకాకు పెట్టాడు. అదే అదనంలో మెడలోపలి C4 C6 వెన్నుపూసలు విరిగిపోయి వెన్నుపాము గుచ్చుకునేలా ఒక డేంజరస్ కరాటే కిక్ ఇచ్చాడు. వాడు తన నడుం కింద భాగమంతా చచ్చుపడిపోయినట్లు అలా కింద పడిపోయాడు. మోహన్ అక్కడితో ముగించలేదు. చాప చుట్టులా మారిన వాడిని కిక్కులతో రోడ్డు కిందకు దొర్లించేశాడు. రోడ్డు దిగున తుప్పల్లోకి జారిపోయాడు భయంకరంగా అరుస్తూ. అదే క్షణం మోహన్ అన్న పిలుపు వినపడటంతో పక్కకు తిరిగి చూశాడు. బాబాయ్, బుల్లెట్ ప్రూఫ్ కారులో వచ్చాడతను.
డ్రైవింగ్ సీట్లో ఉన్నది అతనే అర్థం చేసుకున్న మోహన్ సుమో డోర్ తెరిచి డిఎస్పీ చేతిని పట్టుకొని లాగుతూ అన్నాడు, రండి అంకుల్, లెటస్ మూవ్ ఫ్రమ్ హియర్ ఇమీడియట్లీ. డిఎస్పీకి ఆ క్షణాన్ని అర్థమైంది మోహన్ తన రక్షకుడిగా వచ్చాడని. గబగబా సుమో దిగిపోయాడు. ఇద్దరూ బాబాయ్ కారెక్కారు. అప్పటికే ట్రాఫిక్ క్లియర్ చేయబడింది. ఆపరేషన్ హైవేలో భాగంగా పాల్గొన్న జేసీబీ అక్కడి నుంచి అంతకుముందే వెళ్ళిపోయింది. క్రియేటెడ్ దొమ్మిలో చిక్కుకుపోయిన నలుగురిని ఓ రహస్య ప్రాంతానికి తమ వ్యాన్లో తీసుకుపోయారు పోలీసులు. రోడ్డు కింద తుప్పల్లోంచి పెడబొబ్బలు పెడుతూ వస్తున్న కస్టడీ ఇన్ఛార్జిని పోలీసులు చుట్టుముట్టారు. లాఠీలతో మోకాలు మోచేతుల్ని చితక్కొట్టారు. వాటి నుంచి ఇంజెక్షన్ సిరంజీలు, బాటిల్స్, సెల్ ఫోన్ వగైరా స్వాధీనం చేసుకున్నారు. సుమోను స్వాధీనం చూసుకొని వాటిని మరో వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ 1 కిలోమీటర్ దూరాన వస్తున్న మరో సుమో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సుమోలోని మనుషులు ప్రతిఘటించే ప్రయత్నం చేయబోగా హెచ్చరికగా గాల్లోకి 2 సార్లు పేల్చారు. ఎదుట పోలీసులు, వెనుక ఆర్మీ వ్యాన్ ఉండటంతో లొంగిపోయారు సుమోలోని మనుషులు. ఆ వాహనంలోనే 100 కోట్లు డిమానిటెడ్ నోట్లు ఉన్న కంటైనర్ 4 ఉన్నాయి.